गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। నమస్కారం. మనం ఈ వీడియోలో ఈశాన్యము మూల గురించి అలాగే ఈశాన్య హెచ్చుదొడ్ల గురించి తెలుసుకుందాం. అయితే ఏ నివాసానికైనా 4 మూలలు 4 దిక్కులు ఉంటాయి. అందులో ముఖ్యమైనది ఈశాన్య మూల. దీనికి అధిపతి ఈశ్వరుడు. అయితే ఈ ఈశాన్యం ఇంటికి అష్టైశ్వర్యాలు తీసుకొస్తుంది. అలాగే ఈ ఈశాన్యం తెగిపోయి ఉండడం, ఈశాన్యం తగ్గి ఉండడం, ఈశాన్యాన్ని బరువు ఉండడం, ఇలాంటి దోషాలు ఉండడం వల్ల వాళ్ళు ఈ అష్టైశ్వర్యాలను ఏది అనుభవించలేని పరిస్థితి. కాబట్టి ఈ ఈశాన్యం అనేది చాలా చక్కగా ఉంచుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ముఖ్యంగా ఏదైనా ఒక స్థలాన్ని మన పురాణాలు ఏం చెప్తున్నాయంటే ప్రతి అణువులోనూ ఈశ్వరుడు ఉంటారు. ఈశ్వరుడు అంటే అర్ధనారీశ్వరుడు. ఇప్పుడు ఏదైనా ఒక భాగాన్ని 4 వైపులా పునాది వేసి చతుర్భుజాకారం చేసేటప్పుడు ఇది ఒక అణువుగా పనిచేస్తుంది. ఈ విశ్వం అనంత విశ్వంలో ఇది ఒక అణువు. దీన్ని కూడా సమానంగా 2 భాగాలు చేసేటప్పుడు ఇది స్త్రీ భాగం అవుతుంది, ఇది పురుష భాగం అవుతుంది. ఎత్త నారి ఎంత పూజ్యంతే రమంతే తత్త దేవత అనేది మన పురాణాలు చెప్తున్నాయి. అంటే ఎక్కడ స్త్రీ భాగము నారి అంతి, నారీ విభాగం తాలూకు చివరి భాగము ఎక్కడ పూజించబడుతుందో, రమంతే తొక్కబడుతుందో అక్కడ దేవతలు అష్టైశ్వర్యాలు ఉంటాయని మన పురాణాలు చెప్తున్నాయి. అంటే నారి అంతి భాగం ఇక్కడ, అందుకే దేవుడు గదులు ఇక్కడ ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు. లేదా ద్వారాలు, ప్రతి ఒక్కరు ఈశాన్య ద్వారాలు అనేవి పెట్టుకుంటున్నారు. ఆ ఉత్తర ఈశాన్య ద్వారం పెట్టడం వల్ల వారింటికి సిరి సంపదలు అష్టైశ్వర్యాలు కలుగుతాయి. తూర్పు ఈశాన్య ద్వారం పెట్టడం వల్ల ఆ ఇంటికి మంచి పేరు ప్రతిష్టలు, పిల్లలు మంచి స్థానం మంచి స్థాయిలో ఎదిగి మంచి పురోభివృద్ధి సాధిస్తారన్నమాట. ఈ ఎంతో ప్రాముఖ్యత ఉంది ఈ మూలకి. అందుకే ఈ మూల ముఖ్యంగా అధిపతి ఈశ్వరుడు కాబట్టి ఈ మూలను ఏమైనా బలమైన దోషాలు ఉంటే, వాళ్ళ ఇంట్లో ఈశాన్య బలమైన దోషాలు ఉంటే వాళ్ళకి వంశనాశనం అంటారు అన్నమాట. 3 తరాల్లో వంశనాశనం అవుతుందంటే మగ సంతానం కలగదు. అలాగే ముఖ్యంగా ఇటువైపున ఎట్టి పరిస్థితుల్లోనూ మెట్లు కట్టకూడదు. మెట్లు కట్టడం కూడా అది సంతతి మీద ఎక్కువగా ప్రభావం చూపిస్తుంది. చూడండి, ఇటువైపు మెట్లుండే, తూర్పు గోడ పైన మెట్లుండే వాళ్ళ ఇంట్లో ఎక్కువగా స్త్రీలకి అభాషణలు జరగడం, అలాగే సంతానం తొందరగా కలగకపోవడం, సంతానం కోసం ఎన్నో బాధలు పడడం. తీరా సంతానం కలిగిన ఎట్టి పరిస్థితుల్లో స్త్రీ సంతతి అవుతుంది. మనకి ఆడపిల్లలు కావాలనుకుంటే ఈ దోషాలు పెట్టుకోవడం ఇంటికి. ఎట్టి పరిస్థితులను లేదంటే ఈ దోషాలు లేకుండా సరిచూసుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది. అలాగే ఈ ఈశాన్య భాగము ఏదైనా స్థలానికి వాస్తు చూసేటప్పుడు ముందుగా నిర్మాణానికి చూడాలి, రెండోది పైన స్లాబ్ చూడాలి, నెక్స్ట్ చుట్టూ ఉండే స్థలానికి చూడాలి. ఇదే కాకుండా ఇంకా వాళ్ళకి ఈ ఊర్లో ఇంకేమైనా ఇతర నిర్మాణాలు ఉంటే వాటికి కూడా చూడాలి. వాటిని హెచ్చుదొడ్లు అంటారు. ఇల్లు కాకుండా వేరేగా ఉండే రోడ్డు తెంపుతో ఉండే వేరే వాటిని హెచ్చుదొడ్లు అంటాయి. అవి చాలా ప్రభావాన్ని చూపిస్తాయి ఇంటి పైన. చూడండి, ఏ ఊర్లో గాని ఒక ఇంట్లో ఉన్న కంటే 2 ఇళ్ళు ఉన్న వాళ్ళు, 2 ఇళ్ళు ఉన్న కంటే 3 ఇళ్ళు ఉన్న వాళ్ళు, అలా ఎన్ని ఇళ్ళు ఉంటే అంత బాగా జరుగుతుంది. అలాగే ఒక షాప్ ఉన్న వాళ్ళకంటే 2 షాపులు ఉన్న వాళ్ళకి బాగా వ్యాపారం జరుగుతుంది. 3-4 షాపులు ఉన్న వాళ్ళకి ఇంకా బాగా జరుగుతుంది. అవన్నీ యథార్థిగా కాకుండా తెంపుతో ఉంటే ఇంకా బాగా వాళ్ళకి వ్యాపారం జరుగుతుంది. కాబట్టి ఈ ఈశాన్యం అనేది చాలా ప్రాధాన్యమైనది వాస్తులో. అయితే ఈ ఇంటికే కాకుండా ఈ స్థలానికి కూడా ఇటువైపు ఉండే ఈ భాగం తూర్పు, ఉత్తర, ఈశాన్యం ఇవన్నీ కూడా ఎంతో ఇవన్నీ అద్భుతంగా వాళ్ళకి మేలు చేకూరుస్తాయి ఇంటి యజమానికి. కాబట్టి ఈ హెచ్చుదొడ్లు అనేవి చాలా ఇంపార్టెంట్. చాలా దేశాల్లో అందుకే ఇల్లు పెద్ద కట్టుకుని చివరిన ఇక్కడ హౌస్లు కడతారు.
అవి ఎంత ప్రభావాన్ని చూపిస్తాయి అంటే ఇంటికంటే ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తాయి. అందుకే అలాగని చెప్పేసి ఈ ఈ ఇచ్చుదొడ్లు అనేవి ఈ మూల కట్టడానికి మనం ప్రిఫర్ చేయకూడదు. అది ఇటువైపు ఉండకూడదా? ఉండొచ్చు. అవి ఇంటికంటే పెద్దవి, ఇంటికంటే బలమైనవి ఇటువైపు ఉంటే చాలా బాగుంటుంది. లేనప్పుడు అవి ఇంటికంటే చిన్నవయ్యేటప్పుడు షాపులు, షెడ్లు, అలాగే కార్ షెడ్లు, దుకాణాలు, తర్వాత ఇలాంటివి ఏమైనా చిన్న చిన్నవి ఉండేటప్పుడు ఈ ఈ ఉత్తర, ఈశాన్యం, తూర్పు ఈ మూడు వైపులా మనము వాటిని పెట్టుకోవడానికి ప్రిఫర్ చేయాలి. అలాగే ఇంటికంటే పెద్ద నిర్మాణాలు అయ్యేటప్పుడు దక్షిణ, నైరుతి, పడమర వైపు కట్టుకోవాలి. అవి కూడా అన్ని వాస్తుకి సరిగ్గా ఉన్నాయో లేదో మనం చూసుకోవాలి. వీటినే హెచ్చుదొడ్లు అంటారు. ఇంటికి ఈ హెచ్చుదొడ్ల వల్ల ఏంటంటే ఇంటికి సిరి సంపదలతో పాటు ఇవన్నీ చక్కగా వాస్తుకు అనుకూలంగా ఉండేటప్పుడు పదవి, అధికారం కూడా వస్తుంది. పదవి, అధికారం కూడా అన్నిటికీ మూలం ఈ సిరి స్థానంలో ఉండే ఈశాన్యం హెచ్చుదొడ్లు. చెప్పాం కదా, ఇది సిరి స్థానం. ఎత్తర నారాయణ పూజ ఈ స్త్రీ భాగం అంటే స్త్రీ భాగం. ఈ సిరి స్థానానికి అధిపతి లక్ష్మీదేవి. అలాగే ఈ ఖాళీ స్థలంలో కూడా ఇటువైపు ఈ భాగం సిరి స్థానం, స్త్రీ భాగం అన్నమాట. అయితే ఇది ఎంతవరకు వర్తిస్తుంది అంటే, ఒక ఇల్లు ఉంది ఒక ఊర్లో, ఆ ఊరు ఇంచుమించు 1 కిలోమీటర్ దూరం ఉంటే అంతవరకు కూడా వర్తిస్తాయి. అంతవరకు ఈ ఇంటికి తూర్పున 1 కిలోమీటర్ దూరంలో వేరే ఇల్లున్నా అది చక్కగా ఈ ఇంటి ఉండే వారికి మంచి శుభాలను కలుగజేస్తుంది. అలాగే ఉత్తర వైపు కూడా 1 కిలోమీటర్ దూరంలో ఉన్నాయి, ఈశాన్యంలో 1 కిలోమీటర్ దూరంలో ఉన్నా కూడా చక్కగా మంచిగా ఇంటి వారికి సర్వ శుభాలు కలగజేస్తుంది. కాబట్టి ఈ ఈశాన్యానికి ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఇప్పుడు ఉదాహరణకి ఇంట్లో ఉన్న పిల్లలకి మంచి స్థాయిలో ఎదగాలి, లేదంటే మంచి పొజిషన్ లోకి వెళ్ళాలనుకుంటున్నారు, ఖచ్చితంగా హెచ్చుదొడ్లు తీసుకోండి. మీకు హెచ్చుదొడ్లు ఇక్కడ ఖాళీ స్థలం ఉంది, ఇక్కడ హెచ్చుదొడ్లు కట్టండి. లేదా మీకు ఖాళీ స్థలం లేదు, ఏది లేదు, అలాంటప్పుడు ఇక్కడ ఒక ఇల్లు ఈశాన్యంలో కానీ, తూర్పులో కానీ, ఉత్తర వైపున కానీ ఒక ఇల్లు అద్దెకి తీసుకోండి. అది కూడా వాస్తు చక్కగా ఉంటే మంచి శుభాలు పొందొచ్చు. అయితే సొంత స్థలము, సొంత ఇంటికంటే అద్దె అనేవి అంత తొందరగా మనకు వర్తించవు. ఆ వర్తించడానికి కనీసం సంవత్సరం పైన పడుతుంది. కాబట్టి ఇది ఈశాన్యం కలుగా గొప్పతనం, అంటే ఇది సిరి స్థానం. అలాగే ఈ ఈశాన్యం, ఉత్తర ఈశాన్యం ద్వారాలు, తూర్పు ఈశాన్యం ద్వారాలు ఖచ్చితంగా ఉంచుకోవాలి. ఇటువైపున తూర్పున గాని, ఉత్తరన గాని, ఈశాన్య భాగాన గాని బరువు లేకుండా చూసుకోవాలి. చాలా మంది ఏం చేస్తారంటే ఇల్లు కడతారు, ఇక్కడ మెట్లు గదులు, ఇక్కడ గదులు కట్టుకుంటారు. అప్పుడు ఏమవుతుందంటే ఉత్తర బరువు అవుతుంది. అలాగే తూర్పు వైపు గదులు కడితే తూర్పు బరువు అవుతుంది. అలాగే ఈశాన్యం ఎట్టి పరిస్థితులను ఏ విధమైన నిర్మాణాలు చేయకూడదు. స్లాబ్ పైన మీకు ఏ నిర్మాణాలు కావాలన్నా ముందు ప్రిఫరెన్స్ చేయవలసింది నైరుతి మూల. ఇటు బరువుతో దీనికి నైరుతికి అధిపతి నిరుతి అనే రాక్షసుడు. కాబట్టి అతను నాన్చేయాలంటే ఇటువైపు బరువు ఉండాలి. ఎట్టి పరిస్థితులను గదులు కట్టుకోవాలంటే ఫస్ట్ గది అయితే ఇక్కడి నుంచి ప్రిఫర్ చేయాలి. ఇంకా ఎక్కువైతే ఇలా ఇటువైపు, నెక్స్ట్ ఇంకా కావాలంటే ఇటువైపు, ఇలా ప్రిఫర్ చేసుకోవాలి. ఎట్టి పరిస్థితులను ఇటువైపు ఈ ఈశాన్యం మూలకు రాకుండా చూసుకోవాలి. అలాగే కట్టేటప్పుడు తెంపు రాకుండా కూడా చూసుకోవాలి. అది ఏంటి ఈశాన్యం తెంపు అంటే ఏంటి, గదులు కట్టేటప్పుడు ఏం చేయాలి, మెట్లు ఎటువైపు ఉంచుకోవాలి, ఇవన్నిటి గురించి మనం తర్వాత వీడియోలో పూర్తిగా క్లియర్ గా తెలుసుకుందాం. అలాగే నెక్స్ట్ ఏంటంటే ఈ హెచ్చుదొడ్లు కూడా, ఇప్పుడు ఇక్కడ తూర్పు రోడ్డు ఉందనుకోండి, ఇది తూర్పు ముఖం గల ఇల్లు, ఇటువైపున హెచ్చుదొడ్డు కట్టారనుకోండి, ఈ హెచ్చుదొడ్డుకి ఇటువైపు ఉండే రోడ్డు పడమర అవుతుంది. అలాగే పడమర గాని, దక్షిణ గాని రోడ్లు ఇంటికే కాదు ఈ హెచ్చుదొడ్లు కూడా తగలకుండా చూసుకోవాలి. వాటి వల్ల ఏంటంటే వీధి పోట్లు కలిగి పిల్లలకి ఎక్కువగా సమస్యలు వస్తాయన్నమాట. అంటే ఈ హెచ్చుదొడ్ల వల్ల పిల్లలు బాగుపడతారు. బాగుంటే అవి దోషాలు అంటే పిల్లలు దానివల్ల చెడుని అనుభవించవలసిన అవసరం ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోని ఈ హెచ్చుదొడ్లకి దేనికి వాస్తు దోషాలు లేకుండా చూసుకుంటే మన పిల్లలు మంచి స్థాయిలో మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకొస్తారు. నమస్తే.